సో ఇప్పటికీ ఒక $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, సో బంగారం గొప్పదా భూమి గొప్పదా, కొంటే ఏది కొనాలి, మనకు భవిష్యత్తులో ఎక్కువ లాభం వచ్చేది ఏది అనేది చాలా మంది ఇన్వెస్టర్స్ లో కన్ఫ్యూజన్ ఉంది. సో ఆ కన్ఫ్యూజన్ కి ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గా? 100% క్లారిటీ ఉందన్న దీనికి. ఓకే, బంగారము 200% ఉండాల్సిందే. బంగారం లేకుంటే ఈరోజు చిన్న చూపు చూస్తారు. మనకు బ్రాస్లెట్, ఒక చైన్ మగవాళ్ళకి మనకు అవసరము. ఒక డిజైన్ బాగుందని చెప్పి 5 తులాలలో బ్రాస్లెట్ తీసుకున్నాం. ఓకే, వాళ్ళు క్యాల్కులేషన్ తీసినప్పుడు 5.5 తులాలు కట్టండి సార్, హాఫ్ తులా మీకు వేస్టేజ్ కింద అవుతుందని చెప్తారు. 5.5 తులాలు డబ్బులు పెడితే 5 తులాలు నీకు వస్తుంది. తర్వాత రోజు నీ పిల్లలకు ఉంటే బాగుండే ఒక ఆలోచన వస్తుంది. పిల్లలకు 2 చైన్లు తెయ్యండి షాప్కి వెళ్ళినప్పుడు ఈ 5 తులాల బంగారము మళ్ళా వేస్టేజ్ అవుతుంది సార్. సో మీకు 4.5 తులాసే ఇది ఈక్వల్ అని చెప్తారు. వాళ్ళ పిల్లలు ఇంకేదైనా పెద్దగా అయ్యారు, కొంచెం నెక్కు పెద్దగా అయింది, మళ్ళీ చేంజ్ చేసుకుంటే అది 4 తులాలకే వస్తుంది. అంటే మీరు కొన్న 5.5 తులాల బంగారము 3 సార్లు చేంజ్ చేసుకున్నప్పుడు అది రియాలిటీకి 3 తులాలే అవుతుంది. అదే విషయంలో ల్యాండ్ తీసుకుంటే మీరు మీ ఆస్తి మీ పిల్లడికి ఇద్దాం అనుకున్నప్పుడు ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు ఒకటే ఉంటుంది. ప్రతిసారి చేయి మారినప్పుడు డాక్యుమెంట్ వాల్యూ కానీ ఆ ల్యాండ్ వాల్యూ కానీ 10 పెరిగే అవకాశం ఉంది. అవసరాన్ని మించి బంగారం తీసుకునే దానికంటే భూమి మీద పెట్టడం శ్రేష్టకరం అని చెప్పి అది ప్రూవ్ అయింది. 100% మీరు ఆలోచిస్తే అదే కరెక్ట్. సో విన్నారు కదా, ఈ క్షణమే భూమిని సొంతం చేసుకోండి, బంగారు భవిష్యత్తుని